నేను నిన్న నైట్ పెట్రోల్ పట్టించుకోవడానికి వెళ్ళా. అప్పుడు నాకు ఆపోజిట్ సైడ్ లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూసి ఏదో నవ్వుకుంటున్నారని అయితే అర్థమైంది, అంటే కిండల్గా అనుకోని. కొంతసేపటికి వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చి వాళ్ళల్లో ఇంకొకటి మీద చెప్తున్నాడు, అంటే నువ్వు రీల్స్ చేస్తావు కదా అందుకని వీడిని నేను చూసి నవ్వుతున్నాడు అన్నాడు. అయినా మనం ఒక మాట కూడా ఏమనలేదు, అంటే చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు అలా అలవాటు చేస్తారు కదా, ఎవరైనా ఏమైనా అన్నా కామ్గా ఉండడం. ఇలా కొంతమంది ఎందుకుంటారో తెలియదబ్బా, అంటే అంత టాక్సిసిటీ ఎందుకని. అంటే వాళ్ళు మెయిన్ క్యారెక్టర్ అనుకుంటారేమో, కానీ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళే కోల్పోతున్నారు. మళ్ళీ వీళ్ళెవరో అసలు తెలియని వాళ్ళు అన్నట్టు కాదు, చిన్నప్పుడు ఎప్పుడో తెలిసిన వాళ్ళే. అంటే దీన్ని బట్టి సంహౌ మనకు తెలిసినోడు ఎప్పుడు మనల్ని తక్కువ చేయాలనే చూస్తాడు. కానీ బ్రో, నేను రీల్సే చేస్తా, నేను ఒక కాంటెంట్ క్రియేటర్ని. అలా కాంటెంట్ క్రియేట్ చేయడం వల్లే నాకు ఇన్స్టాలో 3 lakhs, యూట్యూబ్లో 2 lakhs మంది నా వల్ల అయ్యారు. నేను అది ఫ్లెక్స్ చేసుకుంటా అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ మ్యాన్. అయినా మీరేంద్ర బాబు చెప్పేది, నా కాంటెంట్ చూసే వాళ్ళు చెప్తారు నా కాంటెంట్ ఎలా ఉందని, కావాలంటే కామెంట్స్ లో చూడండి. కానీ అట్ ద సేమ్ టైం మొన్న ఒక ఇంటర్ పిల్లోడో ఏమో ఒక 2 kilometers చేస్ చేసుకుంటూ వచ్చి, అన్న నేను నీ ఫాలోవర్ని, నీ కాంటెంట్ సూపర్ ఉంటది అన్నాడు. బ్రదర్, నా రీల్స్ విషయమే, అందులో డౌట్ ఏం లేదు, నీ బుద్ధే బజార్ది అంతే. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకడో ఇద్దరో ఏదో ఒకటి అంటా ఉంటారు, అది కామనే. కానీ ఇలాంటి వాళ్ళు కూడా సూర్య అంటే విషయం అనేలా చేస్తా. దానికోసమే నేను వర్క్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ బ్రో, మీ వల్లే నాకు యాపింగ్ కాంటెంట్ కూడా చేయాలనిపిస్తుంది.